దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం వినటం ఎంతో ఆశీర్వాదం. ఈరోజు 9వ తారీఖు. ప్రభు మరొక దినమును మనకి ఇచ్చి ఉన్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. వారు నమ్ముచున్నాము ప్రభువా అనిరి, మీ నమ్మకము చొప్పున మీకు కలుగునని వారితో అనెను. ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతున్న వాక్యం ఏమిటంటే, నీ నమ్మకము చొప్పున అన్నాడు ప్రభు. వారు నమ్ముచున్నామన్నారు. మనుషులని నమ్మావు, కానీ ప్రయోజనం లేకుండా పోగొట్టుకున్నావు. మనుషులు నమ్ముకోవటం వల్ల నీకు ఉపయోగం ఉండదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మన నమ్మకం చొప్పున మనకి దేవుడు మేలు జరిగించాలనుకుంటే మనం చేయాల్సింది ఏంటి? మన నమ్మకం ద్వారా దేవుడు మనకు కలగజేసేది ఏమిటి? మనం గమనిస్తే ప్రభు అంటాడు, నీ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరికి చెప్పొద్దు, దేవుడికి మాత్రమే చెప్పమంటున్నాడు. నీకు నమ్మకం ప్రకారంగా జరగాలి, నీకు కార్యం జరగాలి, స్వస్థత జరగాలి, మేలు జరగాలి, నీకు కుటుంబంలో శాంతి సమాధానాలు కలగాలి. కానీ నీకు బాధలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోమని ప్రభువు తెలియజేస్తా అన్నాడు. మనుషులకు చెప్పుకొని మనుషులకి కన్నీళ్ళు పెట్టుకుంటే ఉపయోగం ఉండదని ప్రభువు వారు తెలియజేస్తా ఉన్నారు. నువ్వు కార్యాలు చూడాలనుకుంటే మొదటగా నువ్వు దేవునికి చెప్పాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది, దేవుని కార్యాలు మనం చూడాలి అని మనం అనుకున్నప్పుడు ప్రభు అంటాడు, నీ ఉంటున్న ప్రదేశంలో నన్ను గనపరచు. మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ దేవుణ్ణి గనపరచాలట. మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ దేవుణ్ణి మనం స్తుతించాలట. అప్పుడు దేవుడు మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంట. ఈ ఉదయకాలంలో నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, వివాహం కొరక, గృహం కట్టుబడి కొరక, లేకపోతే నీ అనారోగ్యమైన సమస్య తొలగిపోయే స్వస్థత కొరక, ఐ డోంట్ కేర్, ఏదైనా కావచ్చు. ప్రభు నీ పట్ల మేలు చేయడానికే ఆయన ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవునికి చెప్పు. రెండోది, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఉన్న స్థలంలో ప్రభువుని కీర్తించు. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన మార్చేస్తాడు. నీ పరిస్థితులు ఏదైనా ఆయన తొలగించి నీకు శాంతి సమాధానాలు కలగచేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఆ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచుకొని వాక్య